బిగ్ బాస్ చరిత్రలో శ్రీజ దమ్ముకి నేను జరిగింది చాలా చాలా అన్ఫేర్. వైల్డ్ కార్డులు ఎవరైతే వచ్చారో వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళు బయటకు పంపించారంటే మరి జనాలు ఓట్లేయడం ఎందుకో. వచ్చిన వైల్డ్ కార్డు వాళ్ళు ఒకళ్ళేమో తమిళ వాళ్ళు, ఒకళ్ళేమో కన్నడ వాళ్ళు, ఒకళ్ళేమో హిందీ వాళ్ళు, ఒకళ్ళేమో నీ పేరేంటి అడుగుతుంటే నా పేరు తెలియదు అని చెప్పి కింద మీద కాళ్ళ మీద తొక్కేసుకుంటూ అటు ఇటు తిరిగేస్తున్నారు. వీళ్ళంతా బూతులు తిట్టడం తప్ప మాట్లాడడం రాని వాళ్ళు. ఒకళ్ళు పేరు అడిగితే నా పేరు నీకు తెలియదు అని చెప్పి ఇల్లంతా తిరిగేసి వాళ్ళు. ఒకళ్ళు వచ్చిన వైల్డ్ కార్డు ద్వారా తీసేస్తారా? దీనికన్నా దరిద్రం ఇంకోటి ఏం లేదు. బిగ్ బాస్లో కూడా జరిగేసింది. ఇప్పుడు ఓట్లు వేసిన జనాలను కూడా పట్టించుకోకుండా డైరెక్ట్గా వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళు పెట్టేసుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఓట్లేడు? మీరే కొంతమందిని పిలిపించుకొని మీకు మీరే జడ్జిలు పెట్టించుకొని మీరే చేసుకోండి. మరి దీనిలో ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి చూసే జనాలని మొత్తం అందరిని ఇన్వాల్వ్ చేసి మీరు ఓట్లేండి, మీ ఓట్ల ద్వారా వాళ్ళు ఇంట్రెస్ట్ బిగ్ బాస్లో ఉండాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, ఈ నెంబర్కి ఓట్ వేయండి అని చెప్పి వస్తుంది. ఎందుకు ఓట్లు వేసారు? ఉన్నారు ఇప్పుడు లేరుగా. ఉంటే ఫార్మేట్ అలా ఉండండి, లేకపోతే ఇలా ఉండండి. ఏ డ్యాన్స్ షో, డీ షో, లేకపోతే జబర్దస్త్ షో లాగా జడ్జ్మెంట్ ఇచ్చేసి మీకు మీరు 10,000 ప్రైజులు ఏదో ప్రైజులు ఇచ్చేసుకోండి. జనాలను ఓట్లు వేయమని, జనాలతో ఇంటరాక్ట్ అయ్యి, జనాలను కూడా గేమ్లో ఆడించి చివరికి జనాలు పిచ్చోళ్ళు చేయడమే కదా ఓట్లు వేసిన తర్వాత తీసుకోకపోవడం అంటే.